కొన్ని కోట్ల మంది ఈ దేవదేవుని ఆరాధిస్తూ ఉన్నారు. పిల్లరా, వారిలో నువ్వు కూడా ఉన్నావు. నిజంగా ఇది ఎంత భాగ్యం! ఇది నేనంటాను, ఇది ఎంత భాగ్యం. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఇంత గొప్ప దేవుని కలిగి ఉండడం అనేది మనకెంతో భాగ్యము. నువ్వు ఒక భాగ్యవంతుడివి. ఎందుకనగా నువ్వు ఒక శ్రీమంతుని కుమార్తెవు. ఈ లోకంలో ఏమీ లేదు నీకు. ఎన్నో బాధలు, కష్టాలు, శోధనలు ఉన్నాయి. అయినా పర్వాలేదు, యేసయ్య ఉంటే చాలు. యేసయ్య ఉంటే చాలు. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. చూడండి, ఆ భక్తుడు ఎంత చక్కగా ఏ అమ్మనైనా ఏ స్థితిలోనా ఏ పరిస్థితుల్లోనైనా నా యేసయ్య నాతో ఉంటే చాలు. అది అనుభవపూర్వకంగా చెప్పాలి అంటే యేసును కలిగి ఉండాలి. ఏదో పాటగా ఒక రాగం కట్టి చక్కని స్వరం ఉందలే అని పాడడం కాదు. ఆ మ్యూజిక్లో దేవుణ్ణి కలిగే మాట మాట్లాడితే అది ఎంత ఆనందమో కదా. యేసయ్య నువ్వు పొంది ఉంటే అది ఎంత ఆనందమో కదా. యేసుతో ఉంటే అది ఎంత ఆనందమో కదా. ప్రియులారా, యేసు ప్రభువు యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నేను అనేక మార్లు చెప్తూనే ఉంటాను ఈ మాట. అది దేవుని గ్రంథంలో ఉండే మాట. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆ ప్రభువులో మనం కొనసాగిపోదుముగాక. ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని తెలుసుకునేటప్పుడు హేరోదు రాజు గురించి కూడా తెలుసుకోవాలి. ఆ దినాల్లో యెరూషలేమును హేరోదీయులు పరిపాలిస్తూ ఉన్నారు. హేరోదీయులు. ఈ హేరోదు రాజు ఒక ఆ యొక్క పీఠము అనగా రాజపీఠమునందు ఆసక్తి కలిగినాడు. అలా చెప్పడం కాదు, కానీ ఎవరికైనా రాజు అంటేనే రాజ్యాధికారం కావాలని కోరుకుంటాడు కదా.